పరిశోధనల కోసం క్యాప్స్యూల్ స్టార్ లైనర్ ద్వారా స్పేస్ కి వెళ్లిన వ్యోమగాములు సమస్యల వలయంలో చిక్కుకున్నారు. కొన్ని వారాల కిందటే తిరిగి రావాల్సిన వారు స్టార్ లైనర్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. తిరిగి తాము సేఫ్ గా వెనక్కి వస్తామని ధీమాను వ్యక్తం చేశారు. థ్రస్టర్ పరీక్ష పూర్తయ్యాక తమ తిరుగు ప్రయాణం ఉంటుందని సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తెలిపారు. తాము ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండటంపై ఫిర్యాదులేమీ చేయటం లేదని, స్టేషన్ సిబ్బందికి సహాయం చేస్తూ ఎంజాయ్ చేస్తున్నామని తెలిపారు. స్పేస్ క్రాఫ్ట్ మమ్మల్ని ఇంటికి తీసుకువస్తుందని, ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నామని సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. కొలీగ్ బారీ బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విలియమ్స్ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజ్ కారణంగా వ్యోమ నౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు జూన్ 6న స్టార్ లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. అయితే వారి యాత్ర సజావుగా సాగకపోవడంతో ఆమె తిరుగు ప్రయాణం మరింత ఆలస్యమైంది. ఆమె రాక ఆలస్యం కారణంగా అనారోగ్యం ముప్పు పొంచి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో విలియమ్స్ రాకపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై విలియమ్స్ స్పందించారు. తాము సురక్షితంగానే ఉన్నామని, తమ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. ఆలస్యంపై వివరాలు వెల్లడించారు. స్పేస్ నుంచి తిరిగి వస్తామని ధీమాను వ్యక్తం చేశారు.